యేసయ్యా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధ బిడ్డలను దీవించు ప్రభువా. తర్ఫీదు అవుతున్న బిడ్డలను బట్టి వారిని దీవించు ప్రభువా అని ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బిడ్డలు మంచిగా వాక్యాన్ని నేర్చుకొని భవిష్యత్ కాలంలో బలమైన పరిచర్యలో వాళ్ళు ముందుకు నడిపించబడినట్లు మీ అందిన ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోండి. దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా మీకు వందనాలు ప్రభువా. కంటికి రెప్పలా కాచిన దేవుడా, కునుకక నిద్రించక దాచిన దేవుడా, పడదాం నీకే స్తోత్రము, నీకే స్తోత్రము. అందరూ నీకే స్తోత్రము, నీకే స్తోత్రము. యేసయ్యా దృష్టి నాపై ఉంచినందుకు స్తోత్రం. కను పాపవలే కాచినందుకు స్తోత్రం. కను దృష్టి నాపై ఉంచి నీ కను పాపవలే నన్ను కాపాడిన కరుణామయ, కను దృష్టి నాపై ఉంచి నీ కను పాపవలే నన్ను కాపాడిన కరుణామయ, కంటికి రెప్పలా కాచిన దేవుడ, కునుకక నిద్రించక దాచిన దేవుడ, కంటికి రెప్పలా కాచిన దేవుడ, కునుకక నిద్రించక దాచిన దేవుడ, నీకే స్తోత్రము, 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 నీకే స్తోత్రము. యేసయ్యా ఎవరు తీయలేని కంచె మన చుట్టూ వేసిన దేవుడు, మన బలహీనతలో బలమై నిలిచిన దేవుడు, భయాలన్నిటినీ తీసిన దేవునికి అందరూ ఆమేన్. ఎవరు తీయలేని నీ కంచె నా చుట్టూ ప్రాకారముగా ఉంచవయ్యా, ఎవరు తీయలేని నీ కంచె నా చుట్టూ ప్రాకారముగా ఉంచవయ్యా, నా బలహీనతలో నా బలము నీవై నా భయములన్నిటినీ తీసవయ్యా, ఏ అపాయమైనను దరి చేరనీయక, ఏ శత్రువైనను నన్ను తాకనీయక, ఏ అపాయమైనను నన్ను చేరనీయక, ఏ శత్రువైనను నన్ను తాకనీయక, నీ కృపతో నన్ను దాచినావు యేసయ్యా, నీ దయతో నన్ను దాచినావు యేసయ్యా, నీ కృపతో నన్ను దాచినావు యేసయ్యా, నీ దయతో నన్ను
యేసయ్యా. పాడదాం. నీకే స్తోత్రము, 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 నీకే స్తోత్రము. యేసయ్యా, ఎవరు ఇవ్వలేని రక్షణ ప్రభు మనకు అందించాడు. జీవ గ్రంథంలో మన పేరు రాసిన దేవుడు. ఆయన అగ్ని మన చుట్టూ సరిహద్దు వేసిన పరిశుద్ధ రక్తముతో కప్పిన దేవుడు. యేసయ్యా, ఎవరు ఇవ్వలేని నీ రక్షణకిచ్చి నీ జీవ గ్రంథములు నా పేరు ఉంచావు. ఎవరు ఇవ్వలేని నీ రక్షణ నాకిచ్చి నీ జీవ గ్రంథములు నా పేరు ఉంచావు. నీ అగ్ని నా చుట్టూ సరిహద్దు వేసి పరిశుద్ధ రక్తముతో నన్ను కప్పినావు. ఈ అపాయమైనను దరిచేరనీయక, ఈ శత్రువైనను నన్ను తాకనీయక, ఈ అపాయమైనను దరిచేరనీయక, ఈ శత్రువైనను నన్ను తాకనీయక, నీ కృపలో నన్ను కాచినావు యేసయ్యా, నీ దయలో నన్ను దాచినావు యేసయ్యా, నీ కృపతో నన్ను కాచినావు యేసయ్యా, నీ దయతో నన్ను దాచినావు యేసయ్యా. అందరూ పాడదాం. నీకే స్తోత్రము, 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 నీకే స్తోత్రము. నీ కను దృష్టి నాపై ఉంచి, నీ కను పాపవలె నన్ను కాపాడిన కరుణామయ, నీ కను దృష్టి నాపై ఉంచి యేసయ్యా, నీ కను పాపవలె నన్ను కాపాడిన కరుణామయ. కంటికి రెప్పలా కాచిన దేవుడ, ఉనుకక నిద్రించక దాచిన దేవుడ, కంటికి రెప్పలా కాచిన దేవుడ, ఉనుకక నిద్రించక దాచిన దేవుడ. నీకే స్తోత్రము, 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 నీకే స్తోత్రము. రెండు చేతుల పైకి కళ్ళు మూసుకొని. ఎస్, నిజంగానే కంచి వేసిన దేవునికి, అగ్ని నీ ఇంటి చుట్టూ వేసిన దేవునికి, ప్రయాణాల్లో ప్రమాదాలు జరగకుండా, అనారోగ్య పరిస్థితుల్లో ఏ విధమైన మరణానికి తావు లేకుండా ఆయుష్ పెంచిన దేవునికి మరొకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెప్దాం. ఆపకుండా దేవునికి స్తోత్రాలు చెప్దాం. యేసయ్యా, యేసయ్యా, కంచె వేసిన దేవునికి, కాపుదల ఇచ్చిన దేవునికి, కంచె వేసిన దేవునికి,
కాపుదల ఇచ్చిన దేవునికి హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రాలయ్యా, యేసయ్యా మీకు స్తోత్రాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమ్టైమ్స్ నమ్ముకున్న వారు మనల్ని నట్టేట ముంచేసి ఉంటారు. నేను ఇస్తానులే అని అప్పు తీసుకుని మనలను వదిలేసి ఉండొచ్చు, మరలా మాట్లాడకపోవచ్చు. ఆప్తులైన వారు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, కుటుంబస్తులు, భార్యకు భర్త, భర్తకు భార్య, సమ్టైమ్స్ కొన్ని విషయాల్లో నీ గుండె కరిగిపోయే పరిస్థితులు మనలను వెంటాడిన ఆదరించే దేవుడు మన కుటుంబాలను సరిచేసి, మన ఇండ్లను సరిచేసి, మన జీవితంలో ఆదరణ కలిగించి కృపలో బలపరచబడే దేవుడు, మనలను స్థిరపరచబడే దేవుడు, శక్తినిచ్చే దేవునికి మరొకసారి బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వెనుకున్న వారు కుర్చీల్లో కూర్చుని హాయిగా స్తోత్రాలు చెప్పొచ్చు, కూర్చుని హాయిగా స్తోత్రాలు చెప్పొచ్చు, ఆనందంతో స్తోత్రాలు చెప్పొచ్చు. హల్లెలూయా. కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా, నిజమా కాదా? ఒకసారి ఆలోచన చేయి, కళ్ళు మూసుకొని వెనకటి పరిస్థితులను ఆలోచన చేసుకో. కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా, సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా. ఈ మాట చెప్పు, సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా. నేనే మహియున్న ఏ స్థితిలో ఉన్నా, నేనే మహియున్న ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. పాడదాం. నమ్మకమైన దేవుడవైన, నిజం పాడు. ఎస్, నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా. కొన్నిసార్లు మనం బలమంతా పెడతాం, జ్ఞానమంతా పెడతాం కార్యము జరగాలని, అయినా నష్టాలే మిగిలే పరిస్థితులు మనకు ఎదురవుతాయి. అయినా పర్వాలేదు, శాపాన్ని తీసే దేవుడు మన పక్షాన ఉన్నాడు, కార్యము చేసే మన దేవుడు మన పక్షాన ఉన్నాడు. యేసయ్యా, 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 యేసయ్యా. నీ గుండెను చక్కగా ఆదరించేటటువంటి దేవుడు. జ్ఞానమంత చూపి శక్తి ధార పోసిన నష్టమే మిగులుచుండినా, యేసయ్యా.
నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా. పాడదాం. నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా. ఈ ప్రార్థనల్లో, ఈ స్తుతి ఆరాధనల్లో కోల్పోయిన మన బంధాన్ని దేవుడు కట్టేవాడు. ఆప్తులైన వారిని మరలా తిరిగి మన దగ్గరకు చేర్చేవాడు. యేసయ్యకు అవకాశం ఇవ్వండి, ప్రేమకు అవకాశం ఇవ్వండి, త్యాగానికి అవకాశం ఇవ్వండి. దేవుడు కార్యం చేసేవాడు. నమ్మితే దేవునికి స్తోత్రాలు చెబుతూ పాడుకుందాం. ఆప్తులైన వారి హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా. యేసయ్యా నిజమే ప్రభువా. ఆప్తులైన వారి హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా. న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా. పాడదాం. నమ్మకమైన యేసయ్యా. పాడదాం. నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా నా యేసయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడచిపోకయ్యా. చెప్పు దేవునికి. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడచిపోకయ్యా. అందరూ. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడచిపోకయ్యా. ఒక్క నిమిషం పలుకు ఈ మాటలు. యేసయ్యా నువ్వు దాటిపోతే మేము సజీవులం కాదు. నువ్వు మమ్మలను దాటిపోతే మేము చూపు ఉన్నవారము కాదు. నువ్వు మమ్మలను దాటిపోతే మేము కాళ్ళు ఉన్నవారము కాదు. నువ్వు మమ్మలను దాటిపోతే ప్రభువా మేమేమైపోదుము, మేమేమైపోదుము. నేనేమవుదును తెలియదయ్యా, ఒక్క క్షణమైన నిన్ను వీడిన. నేనేమవుదును తెలియదయ్యా. నీ ఇల్లు, నీ కుటుంబం, నీ వారు, నీ పరిచయం, నీ స్థితి. అమ్మా ఒకసారి ఆయన నమ్మకమైన దేవుడు, శాపాన్ని తీర్చే దేవుడు, న్యాయము తీర్చే దేవుడు. నన్ను దాటిపోకయ్యా యేసయ్యా, యేసయ్యా. ఎస్ 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 మమ్మలను దాటిపోవద్దు ప్రభా. పిలుస్తున్నాము ప్రభా, గుడ్డివాడు పిలిచినట్టు పిలుస్తున్నాము తండ్రి. నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడచిపోకయ్యా. ఎందుకంటే యజమానుడా కొంతకాలమే మాతో ఉంటాడు ప్రభా, బంధువులా కొంతకాలమే ఉంటారు. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా. అందరూ ఉంటారు. కొన్నిసార్లు మనం అనాథలం అనే ఫీలింగ్ వస్తుంది.
అందరూ ఉంటారు. కొన్నిసార్లు మనం దిక్కులేని వాళ్ళం ఏమో అనే ఫీలింగ్ వస్తుంది. అందుకే సర్వలోకాన్ని సృష్టించిన యేసు ఉంటే చాలు తల్లి, తమ్ముడు, అన్న, అక్క, తండ్రి, నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా. అందుకే ఆయన ఉంటే చాలు. న్యాయం తీర్చేవాడు, గుండె పగిలినా కూడా సరిచేసేవాడు, మన ఆశ్చర్య కార్యములు మన పక్షముగా చేసేది. ప్రియ తండ్రి, మీ పాదాలకు స్తోత్రం. మరో సెషన్లోకి మేము వెళ్ళబోయే ముందు దేవా చిన్న విరామం తీసుకుంటున్నాం. దరిదాపు బిడ్డలు తండ్రి 10 గంటలు ఆరాధన చేశారు, 10 గంటలు స్తోత్రార్చన చేశారు, స్తుతి యాగము చేశారు, గంటల ధరబడి బిడ్డలు వాయించారు. నేను ఎంతకై పలికాను, నేను ఎంతకు మునుపే పలికాను. ఈ ఆరాధనలన్నీ నీ సన్నిధిలో ఉన్నాయి. ఆశ్చర్యాలు జరిగించండి. ఎర్ర సముద్రమును ఎరుకో గోడలను కూల్చినట్లు ఇన్స్టెంట్ కార్యాలు జరిగించండి. ఇప్పటికిప్పుడే కార్యాలు జరిగించు దేవుడు. ఎరుకో గోడలు కూలినట్లు భవిష్యత్తులో కూడా బిడ్డలకు ఎదురయ్యే ప్రతి సమస్య, సంఘటనలు, ఆత్మీయ జీవిత పోరాటములు విజయము కలుగునట్లు కృప చూపుమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.